ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. చేయొచ్చుగా. నీకు అలా అర్థమైందా? నేను ఇయ్యమంది కారు మీద రిపేర్ చేయడానికి. నేను ఎవరిని? నీకు తెలీదా? గైడ్ని. అయితే మెకానిక్ని కాదుగా. కాదు. అందుకే నాకు రాదు. ఎక్కడికి? ప్రకృతి పిలుస్తుంది. అడిగానని చెప్పు. ఎవరిని? ప్రకృతిని. డ్రైవర్ ఎక్కడా? వాడు డ్రైవింగ్ చేసేప్పుడు తప్ప ఎప్పుడు బండి దగ్గర ఉండడు. లెట్స్ గో.
మాలో ఒక్కడిగా ఉంటూ మా వాళ్ళని చంపుతావరా? నీ కొట్టూరుకుంటావేంట్రా, చంపేయకుండా వీడిని. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చంపుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి కాదు నేను ఇక్కడుంది. చెప్పు, ఎందుకు చంపాలనుకుంటున్నావు వీళ్ళందరినీ? నిన్నే అడిగేది, ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు చంపావు? అలా మాటలతో అడిగితే వాడు చెప్పడు. వీడిని కంట్రోల్ రిషి, ఇది పోలీస్ స్టేషన్ కాదు, మీరు పోలీసులు కాదు ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి. చూసావుగా వాళ్ళ ఫ్రెండ్స్ని చంపినందుకు వాళ్ళెంత కోపంగా ఉన్నారో. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్తే శిక్షతో తప్పించుకోవచ్చు, లేదంటే వాళ్ళ నుంచి ప్రాణాలతో తప్పించుకోలేవు. చెప్పు. లేదు, నేను ఎవరిని చంపలేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికి చంపలేదంటావరా? ఆగక్షయ్, నువ్వెవ్వరిని చంపలేదా? లేదు, కానీ వీళ్ళిద్దరిని చంపాలనుకున్నా. వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నావు? ఎందుకంటే ఫిగర్ అదిరింది. నమ్మి ఇంట్లో ఉండమన్నందుకు ఇలాంటి పని చేస్తావా? ఈరోజు అపర్ణ ఫోటోలు తీసావు, రేపు మా ఫోటోలు తీస్తావు. ఈ విషయం మా వాళ్ళకి చెప్తే ఏం చేస్తారో తెలుసా? నిలువున నరికేస్తారు. సారీ మేడం. ఏంట్రా సారీ? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావో చంపేస్తాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను ఎవరు కొట్టలేదు. అలాంటిది నా ఒంటి మీద చేసిన వీళ్ళిద్దరిని అంతం చేయాలనుకున్నాను. ఎలాగో వీళ్ళని చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. వీళ్ళని నేను చంపితే కృష్ణ వాళ్ళని చంపిన కిల్లరే వీళ్ళని కూడా అటాక్ చేసి చంపారనుకుంటారని నేనే కిల్లర్లా అటాక్ చేశాను. అంతేగాని ఇంతకుముందు జరిగిన హత్యలకు నాకు ఏం సంబంధం లేదు. నాకెందుకో ఈ మాటలు నమ్మబుద్ధి కావట్లేదురా. హత్య కేసుని తప్పించుకోవడానికి ఈడు ఏమైనా చెప్తాడు. స్టేషన్కి తీసుకెళ్ళి మా స్టైల్లో ఇంట్రోగేట్ చేస్తే అన్నీ తెలుస్తాయి. సారీ అపర్ణ, నీకు ఈ విషయం తెలిస్తే బాధపడతావని ఇంతవరకు చెప్పలేదు. చేసిన తప్పుకి వీడు గ్యారంటీగా శిక్ష అనుభవిస్తాడు. అవును, తప్పకుండా అనుభవిస్తాడు. నిజంగా ఇంతకుముందు జరిగిన హత్యలకి ఆ కాసింగాడికి ఏం సంబంధం లేదంటారా? అంత లేదురా, కన్ఫర్మ్గా వాడే చేసి ఉంటాడు. దొరికిపోయేసరికి చేయలేదని దబాయిస్తున్నాడు. ఆ కాశీం గాడు గాయత్రికి లవరో ఫ్రెండ్ అయి ఉంటాడురా. అందుకే మనందరినీ టార్గెట్ చేస్తున్నాడు. చిచ్చి, అదేం లేదు. అయినా ఆ విషయం నువ్వు ఆ రోజే చెప్పుంటే ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదు కదా. అవును, అపర్ణ ఎక్కడ? జరిగింది తెలిసాక అప్సెట్ అయ్యి రూమ్లో ఉంది. ముందేదో విధంగా ఇక్కడి నుంచి బయటపడాలి. అవునరా, నిన్నటి వరకు చలికి వణుకు పుట్టేది, ఇప్పుడు ఆడెక్కడ చంపేస్తాడో అని వెన్నుకు వణుకు పుడుతోంది. ఇక్కడి నుంచి ఎలా కూడా తప్పించుకుందాంరా. అంతా కూడా ఎవరో తెలుసుకునే ఇక్కడి నుంచి వెళ్దాం. మనల్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని పోలీసుల్ని కాంటాక్ట్ చేయడానికి బయట ప్రవల్లిక ట్రై చేస్తుంది. ఆవిడ పోలీసులు పిలిచే లోపల కిల్లర్ గాడు మనం చేసేస్తే ఏమైంది? డ్రైవరు కట్టేశాం. ఏయ్, నిజమే చెప్తున్నావా? ఏమంటుందిరా? కాసింగాడు పారిపోయాడంట.
అమ్మని నేను అప్పుడే చెప్పాను కదరా ఆడి మాటలు నమ్మద్దని. ఆడి ఇప్పుడు తప్పించుకున్నాడు, ఖచ్చితంగా మన అందరినీ చేసేస్తాడరా. రే నోరు మీరా, నువ్వు అనవసరంగా భయపడి మమ్మల్ని భయపెట్టకు. పదండి చూద్దాం, పదండి. ఇదేం కరమరా బాబు, కిల్లర్ గారు తప్పించుకున్నాడు. ఎటు నుంచి వచ్చేవాడిని వేసేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో లేడురా. ఎప్పుడో మేము చేసిన దానికి రివెంజ్ గానే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయేమో అన్నారు. మరి ఏ సంబంధం ఉందని కాసింగ్ గారిని చంపాడు? కిల్లర్ టార్గెట్ చంపడమే కానీ పగ కారణంలా అనిపించడం లేదు. మిమ్మల్ని తగలయ్యా, అనవసరంగా మీ మాటలు విని నేనేదో పెద్ద సేఫ్ అనుకున్నాను. కానీ ఆ కాసిం గారు చావు చూసిన తర్వాత వామ్మో, నేను సేఫ్ కాదని అర్థమైపోయింది. నేను సేఫ్ కాదు. రీజన్ ఏదైనా ఆ కిల్లర్ నుంచి మనం తప్పించుకోవాలంటే ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనిపించట్లేదు. అవును, ఎవరు ఒంటరిగా దొరికినా కిల్లర్ వదలట్లేదు. మరి ఇక్కడి నుండి బయటపడటం ఎలా? మ్యాటర్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి పోలీసుల్ని పిలిపించాలి. హర్ష వెహికల్ ఉంది కాబట్టి నేను వెళ్ళొస్తాను. మీరా? వద్దు మేడం, మీరున్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. మీరు వెళ్తే ఎలా? మేడం పోనీ నేను వెళ్ళొచ్చేస్తాను మేడం, పర్వాలేదు. ఒక్కరే వెళ్ళడం అంత సేఫ్ కాదు. అయితే ఒక పని చేస్తాను, ఆయనకి తోడుగా నేను వెళ్ళిపోతాను. ఏంటి నువ్వా? అవునరా, నేను కులుమనాలు చూద్దామని వచ్చాను కానీ ఇంతమంది చావు చూస్తాను అనుకోలేదురా. అయినా చిన్నప్పటి నుంచి బ్లేడ్ తో పెన్సిల్ చెక్కాలంటేనే భయం అండి, తెగుతుందని. అలాంటిది వాళ్ళు ఎవరో ఇంతమందిని అడ్డదిడ్డంగా నరికేస్తుంటే వామ్మో, నా వల్ల కాదు, నన్ను వదిలేండిరా, నేను వెళ్ళిపోతాను. అది కాదురా. ఇంకా నువ్వేం మాట్లాడకు. నేను గైడు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ బెటాలియన్ తీసుకుని ఇక్కడికి వస్తాం. ప్లీజ్ నన్ను వెళ్ళివ్వండిరా. మేడం మేము వెళ్ళమా? జాగ్రత్త, ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ మొత్తం క్లియర్గా ఇన్ఫార్మ్ చేయండి. చూడు గైడు, ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. నేను మ్యాటర్ మొత్తం వాళ్ళకి చెప్పేస్తాను. నువ్వేమో ఆ బెటాలియన్ తీసుకుని ఉడేన్ హౌస్కి వెళ్ళిపో. కానీ నేను మాత్రం రాను. నేను రాలేనయ్యా, నీకు అర్థం కావట్లేదు. నేను రాను. బండి ఎందుకు ఆపావు? నేను ఎక్కడ ఆపాను? అదే ఆగింది. నువ్వు దిగు. సర్లే, చూడు అక్కడ ఏమైందో. అక్కడ చూడు ఏమైందో, తొందరగా చూడు అయ్యా. చూస్తే బండి బాగైపోద్దా? అయితే నువ్వు వచ్చి. అది కాదు కాదా, ఇప్పుడు నేను మెకానిక్ మరి చూసినట్టే కనిపెట్టడానికి. అంటే ఇప్పుడు అక్కడే కదా. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పట్టుకో, అర్థమైందా? ఓకే, నోరు మూసుకుని ఉండు. చూస్తున్నా. నువ్వు చూడట్లా అంటే ప్రకృతి పిలుస్తోంది. హ్యాపీ జర్నీ, వెళ్ళరా. నువ్వు వస్తే బాగుంటుంది అంటే భయం వేస్తోంది. నేను ఇక్కడ ఉండగా నీకు వచ్చిన భయం ఏంటి? వెళ్ళి పని చూసుకుంటా, వెళ్ళు. నువ్వు రావుగా. ఈడు కూడా భయపెడుతున్నాడు. ఫేస్ చూస్తేనే పడిపోయేటట్టుంది. ఇంకేం పోసుకుంటాం, ట్రై చేద్దాం. ఓకే అమ్మా. అబ్బా, ఈడేం మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈడు? హర్ష, అరే గైడ్, హర్ష, హర్ష, అరే గైడ్. డెడ్ బాడీల గురించి ఎంక్వైరీ జరుగుతుంది సార్. నమస్తే సార్. నిన్న రాత్రి ఫారెస్ట్లో
వర్ష మాట్లాడుతుందేంటి? ఏయ్ ఆగు, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పటి వరకు యాక్ట్ చేసింది చాలు. నువ్వు మాట్లాడడం నేను చూశాను. చెప్పు, మా దగ్గర మూగదాన్లా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? ఇక్కడ జరుగుతున్న హత్యలకి నీకు సంబంధం ఉంది కదా? నిజం చెప్పు. కనిపించిందా? లేదు. లోపల ఎక్కడా లేదు. ప్రియా కనిపించిందా? లేదురా. ప్రియా 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 హే ప్రియా 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 కిల్లర్ పైన ఉన్నాడు. అక్కడెవరు లేరుగా? ప్రియా 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 నిన్నెవరు కట్టేశారు? కిల్లర్ ఎవరో తెలుసా?
ఏయ్ హర్ష, ఈ హత్యలన్నీ చేస్తుంది నువ్వా? ఆ? అంటే నువ్వు ప్లాంట్ గానే మా అందరిని ఇక్కడ తీసుకొచ్చావు అనమాట. ఎవరో వాళ్ళు ఒక్కడిగా ఉంటూ మా వాళ్ళని చెప్తావురా? అసలు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నావు అని చెప్పరా? చెప్పు. రిషి! రిషి! కిల్లర్ ఎవరో తెలుసా? తెలుసు హర్ష, అడిగో ఇన్నాళ్ళకి దొరికాడు. మన వాళ్ళందరినీ చంపినవన్నీ ఈ రోజు ప్రాణాలతో వదిలేదు. నువ్వు అనుకున్నట్టు కిల్లర్ హర్ష కాదు. మరి రిషి! ఏంటి ఆశ్చర్యంగా ఉందా? మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని చంపుతుంది ఏంటి అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టు నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, మీ వల్ల చనిపోయిన గాయత్రి సిస్టర్ని. మీరు చేసిన తప్పుకి